సజీవముగా మమ్మల్ని తీసుకొచ్చిన రీతిని బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వెత్తబడుతున్నటువంటి మాటలు తండ్రి విని విడిచిపెట్టి మరిచిపోయే వారంగా కాకుండా తండ్రి మీ మాట ఎంత శక్తి కలిగిందో అనేటటువంటి ఆలోచనతో తండ్రి మీరు మాతో ఏది మాట్లాడుతున్నారో మా జీవితాలలో తండ్రి దానిని చూపించుకునేటటువంటి ఆ గొప్ప శక్తి, ఆ విశ్వాసం తండ్రి మా యందు స్థిరపరచమని ప్రాధాయపడుతూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరలా యథావిధిగా దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకి గొప్ప సమయాన్ని ఇచ్చాడు అనేటటువంటి భావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటల్ని విని విడిచిపెట్టేసి మనల్ని మనం మోసం చేసుకోకుండా చెప్పింది పాటిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ వారం మీరు ఉండరు. కానీ ఎందుకనంటే 2019 పూర్తి చేసుకుని 2020లోకి వచ్చాం. కొన్ని కొత్త ప్రణాళికలు, మరి ముఖ్యంగా ఆత్మలను రక్షించేటటువంటి కొన్ని కొత్త ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం. ఆత్మలను రక్షించాలి. అది ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది? ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది? మన ఇంటి దగ్గర నుండి ప్రారంభిస్తేనే బాగుంటుంది. అది అంతే కదా. నా ఇంటిలో వారందరినీ నేను మార్చుకోవాలి. మొదటి నా లక్ష్యం ఏదై ఉండాలి? నా ఇల్లు అయి ఉండాలి. మొదటి లక్ష్యం నా ఇల్లు, తరువాత నా రక్త సంబంధికులు, తరువాత నా గ్రామం, తరువాత ఇలా. అందుకే నా ఇంటి దగ్గర నుండే నేను రక్షణను ప్రారంభించాలి అన్న మనసు మీకుంటే ఒక అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఈరోజు మీకు తెలుస్తుంది. కాబట్టి నా కుటుంబంలో ఉన్న వారిని నేను రక్షించుకోవచ్చు. చాలామంది భర్తలు మారుతారు కానీ భార్యలు మారరు, భార్యలు మారుతారు కానీ భర్తలు మారరు, భార్య భర్తలు మారరు కానీ పిల్లలు మారుతుంటారు, పిల్లలు మారరు కానీ భార్య భర్తలు మారుతుంటారు. ఒక సంపూర్ణమైనటువంటి కుటుంబం దేవుని సన్నిధిలో మనలో చాలా మంది కలిగి లేరు అనడం ఎలాంటి చాలా మంది ఒకవేళ మారుతారు కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే పండగ క్రైస్తవులుగానే ఉంటారు. క్రైస్తవ్యం రుచి వారికి తెలియదు. అందుకని ఈ 2020లో అయినా నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక యెహోషువల నేను నా కుటుంబము జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాము అన్న సాక్ష్యం మన కుటుంబాలకి కావాలి అంటే ఒక కుటుంబాన్ని నేను మీకు చూపిస్తానండి. ఆ కుటుంబం మరెవరిదో కాదు, మన కొరకు ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కుటుంబం అండి. ఎందుకనంటే ఈరోజు మారినటువంటి కుటుంబము ఉంది అంటే అది ఎంత శోధనో మనందరికీ తెలుసు. అప్పుడప్పుడు మన మధ్యకు ఒక సహోదరి వస్తూ ఉంటుంది మండపటి నుంచి. భర్త మారలేదు కానీ ఈ విశ్వాసాన్ని మనం తీసుకుంటే బాత్రూంలో కూర్చుని ప్రార్థన చేసుకోవడం, చీకటి గదిలో కూర్చుని ప్రార్థన చేసుకోవడం, తెలియకుండా రక్షణ తీసుకోవడం, భయపడుతూ బ్రతికేటటువంటి స్త్రీలు మన సన్నిధికి కూడా వస్తున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. అంటే ఇలాంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి కుటుంబం ఏం తెలియజేస్తుంది అంటే మీ కుటుంబాల్లోనే కాదు నా కుటుంబంలోనూ కూడా ఇటువంటి సభ్యులు ఉన్నారు అని యేసుక్రీస్తు వారి కుటుంబం మనందరికీ కూడా సాక్ష్యాన్ని తెలియజేస్తుందండి. మనం ఏంటంటే ఇక వీళ్ళు మారరు అని ఒక కొబ్బరిగా కొట్టేసి వాళ్ళకి మీకు దండం అని విడిచిపెట్టేసాం. వాళ్ళని మీ బ్రతుకు మీది మా బ్రతుకు మాది అన్నట్టుగా విడిచిపెట్టేసాం. కానీ అలా విడిచిపెట్టేయడం వలన ఏం జరుగుతుంది అంటే వారే మనకి ఇరుకోగోడలుగా మారిపోతున్నారు, వారే మనకి అడ్డుబండలుగా మారిపోతున్నారు. అందుకే మన శత్రువుని ఎప్పుడు కూడా మన పక్కన పెట్టుకోకూడదండి. మన శత్రువుని ఏం చేయాలంటే మనతో పాటు కలుపుకోవాలి, రక్షణలోనికి తెచ్చుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక మరో కుటుంబం జోలికొద్దు. డైరెక్ట్
మన మార్గదర్శకుడు యేసుక్రీస్తు వారి కుటుంబం దగ్గరికి మనం వెళ్ళిపోతే అసలు ఏం జరిగింది, ఎలా ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఆయన కుటుంబాన్ని మనం పరిచయం చేసుకుందాం. ముందుగా అసలు యేసుక్రీస్తు వారి కుటుంబంలో ఎవరున్నారు, ఎంతమంది కుటుంబ సభ్యులు అని మనం పరిచయం చేసుకుంటే మార్కు గారు రాసినటువంటి సువార్తలో ఆయన కుటుంబ సభ్యుల వివరాలు మనకి కనబడుతుంటాయి. మార్కు గారు రాసినటువంటి సువార్త మత్తయి చదువుకుందాం, తర్వాత మార్కులు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 54వ వచనం నుంచి మనం చూస్తే, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను నేను చదువుతాను. చర్చిలో మాత్రం ఎవరు చదవకండి, బయట చదవండి, ఓకేనా? నేనే చదువుతాను జాగ్రత్తగా నుండి. 54వ వచనంలో 13వ వచనం, అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? యేసుక్రీస్తు వారి గురించి సమాజం మాట్లాడుకుంటుంది. స్వయాన ఆయన పెరిగినటువంటి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సందర్భం ఇది. 54వ వచనంలో ఈ జ్ఞానము ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి అని, ఇతను వడ్లవాలి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పుకుని ఆయన విషయమే అభ్యంతరపడ్డారు. యేసుక్రీస్తు వారి కుటుంబం గురించి చెప్తున్నారు చూడండి. స్థానికులు ఎక్కడైతే ఈయన పెరిగాడో ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు వారితో ఇంకా మరియమ్మ గారు, యోసేపు గారు వారి వైవాహిక జీవితంలో ఇంకా అనేక మందిని తర్వాత కనినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు వారికి చెల్లెళ్ళు ఉన్నారు. అంటే ఆయన ఒక చక్కటి కుటుంబం చూడండి. ఈయన ఇంటికి పెద్ద కొడుకు యేసుక్రీస్తు వారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తండ్రి గురించిన ప్రస్తావన ఇక్కడ లేదు. మేబీ వ్యాఖ్యానాలు ఏం చెప్తున్నాయి ఈయన గురించి అంటే, బహుశా ఈయన మరణించి ఉండొచ్చు, ఖచ్చితంగా యోసేపు గారు అక్కడికి చనిపోయి ఉండొచ్చు అన్నది చెబుతున్నారు. అంటే తండ్రి చనిపోయాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ కుటుంబ యొక్క స్థితిని మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని వర్లారా, ఇది ఆయన యొక్క కుటుంబం. ఒకవేళ ఆధార్ కార్డులో రాసుకుంటే ఈ పేర్లో రాసుకుంటారు యేసుక్రీస్తు వారి ఫ్యామిలీ గురించి, రైట్? వీరి కుటుంబ సభ్యుల వివరాలు ఎలా ఉంటే వీరి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, అంతే కదా? ఉమ్మడి కుటుంబం, వీరి మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? అసలు వీళ్ళంతా సినిమాల్లో చూపించినట్టుగా అందరికీ ఒకే మాట ఒకే బాటగా ఉన్నారా, లేకపోతే వీరు ఎలా ఉన్నారు, వీరి మనస్తత్వం ఏంటి అంటే, ఎక్కువ సందర్భాలు నేను చూపించను కానీ విలువైన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. యోహాను గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం తీసుకుంటే, కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలు, యేసుక్రీస్తు వారి కుటుంబము, ఆ కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాలు తీసుకుంటే 7వ అధ్యాయము 1వ వచనం నుంచి, అటు తరువాత యూదులు ఆయనను చంపగదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలీలయలో సంచరించుచుండెను. గలీలయ అన్నది ఆయన పెరిగినటువంటి ప్రాంతం. ముందు మత్తయిలో మనం చదువుకున్నామే, ఆ నజరేతు అనేటటువంటి ప్రాంతము గలీలయ అన్నదానికి సంబంధించినటువంటి ప్రాంతం అది. అక్కడ యూదయలో ప్రభువుని చంపాలి అనేటటువంటి ఆలోచనలు శత్రువులు ఉన్నారు కాబట్టి ఆయన తలదాచుకోవడానికి ఎక్కడికి వచ్చాడట? గలీలోకి వచ్చాడట. గలీలోకి వచ్చినప్పుడు యూదుల పర్ణశాల పండుగ సమీపించింది గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, చూడండి యేసుక్రీస్తు వారికి అతని కుటుంబానికి ఉన్నటువంటి ఆ బాండింగ్,
అండర్స్టాండింగ్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారితో, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. అంటే శిష్యులందరూ ఎక్కడున్నారు అంటే యెరూషలేము ప్రాంతం, యోదయ ప్రాంతంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారిని చంపేస్తున్నారు అని యేసుక్రీస్తు వారు కొద్ది కాలం ఎక్కడికి వచ్చాడు అంటే గలిలయకు వచ్చాడు. ఇప్పుడు తమ్ముళ్ళకి ఎదురుపడేసరికి, ప్రభు ఎదురుపడేసరికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలాన్ని విడిచి యోదయకు వెళ్ళిపో. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడైనాడు ఎవడైనను తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఎలా ఉంది? మన కుటుంబ సభ్యులు కాదు యేసుక్రీస్తు వారిని నమ్మకపోవడం. వారు మారలేదు, వీరు మారలేదు అని మనం అనుకుంటాం కదా. వాస్తవానికి ఆలోచిస్తే అసలు ప్రభువు కుటుంబమే మారలేదు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటే పైపెచ్చి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, నువ్వు గొప్ప కోసం ఈ కార్యాలు చేస్తున్నావు. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని సూచక క్రియలు చేసినా కుటుంబానికి ఎలా అర్థమైంది అంటే నువ్వు గొప్ప కోసం ఈ కార్యాలు చేస్తున్నావు. చూడండి, అందుకే కదా ఆ పదం మాట్లాడుతున్నాడు. బహిరంగము, 4వ వచనం, బహిరంగమున అంగీకరింపబడ గోరువాడు ఎవడైనను తన పని రహస్యంగా జరిగించడు. కాబట్టి నువ్వు ఒక్కడే ఎక్కడ ఎందుకున్నావు? బహిరంగంగా నీ పేరు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే నువ్వు ఎక్కడ చేస్తే పని అవదు. నీ వెనక భజన చేసేటటువంటి బృందం ఒకటి ఉంది. ఏంటి ఆ బృందం? నీ శిష్యుల బృందం. నువ్వు తందానా అంటే వాళ్ళు తానా అంటారు. కాబట్టి నీకు భజన చేస్తారు వాళ్ళు. అందుకే నువ్వు ఏది చేసినా నీ వెనక భజన చేస్తారు వాళ్ళు. ఈ భజన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నువ్వు ఈ క్రియలన్నీ ఎందుకు చేస్తున్నావు? నువ్వు బహిరంగంగా అంగీకరింపబడాలి. అంటే సమాజంలో నీకు పేరు రావాలి, సమాజంలో నీకు గొప్ప రావాలి. కుటుంబం అర్థం చేసుకున్న విధానం అండి యేసుక్రీస్తు వారిని. ఆయన అద్భుతాలు చేశాడు, అప్పటికే సూచక క్రియలు చేశాడు, అప్పటికి ఇవేమీ వారు బుర్రకు ఎక్కట్లేదు. ఏమి కుటుంబ సభ్యులు బుర్రకు ఎక్కట్లేదండి. పైపెచ్చి ఏమంటున్నారు, నీకు గొప్ప కావాలి, నీకు పేరు రావాలి, కాబట్టి ఇక్కడ పని అవుదు మా దగ్గర, నీ శిష్యుల దగ్గరికి నువ్వు వెళ్ళిపో, నీకు పని అవుద్ది అని ఆయన కుటుంబ సభ్యులు ఆయన యందు విశ్వాసము ఉంచారా? ఉంచలేదు. సేమ్ టు సేమ్ మనకులాగే కుటుంబం అంతా కూడా ఒకవైపునే. పాపం తల్లి ఒకతే ఈయన వెంట తిరిగేది, తల్లి ఒకతే వీరికి బుద్ధి చెప్పేది. ఈయన ఎప్పుడైతే 30 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక పరిచర్యలో నిమగ్నమైపోయాడో ప్రభు వారు, ఇంకా దూరం పెరిగిపోయిందండి కుటుంబానికి, ఈయనకి దూరం పెరిగిపోయింది. ఇంకా చాలా సందర్భాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, మనకు సమయం లేదు కానీ ముందుకు వెళ్తున్నాను. అంటే కుటుంబం యొక్క విషయం ఎలా ఉంది అని మనం ఆలోచించినప్పుడు విశ్వాసం ఉంచలేదు. మీరు చూడగలిగితే ఇంకా మనకు ఆధారాలు ఎక్కడ దొరుకుతాయంటే యేసుక్రీస్తు గారిని చాలా మంది తిట్టారండి. తిట్టారు కదా, యేసుక్రీస్తు వారిని చాలా మంది దెయ్యం పట్టినోడు అన్నారు, లేకపోతే వీడు మందు తాగేవాడు అన్నారు, తిరిగిపోతాడు అన్నారు, చాలా రకాలుగా తిట్టారు. ఇప్పుడు నిజంగా వీళ్ళందరికీ అండర్స్టాండింగ్ అంటూ ఉంటే తిట్టినప్పుడైనా అడ్డుపడతారా లేదా? అన్నదమ్ములు అన్నయ్య పెడుతున్నాడని అడ్డుపడతారా? అడ్డుపడతారు కదా, అడ్డుపడరా? యేసుక్రీస్తు వారిని చంపేయడానికి పట్టుకుని ఆయన్ని కొండపేటు వరకు తీసుకుని వెళ్ళిపోయారు. చంపేయడానికి అంటే కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దోసేద్దాం సిలువ వేయడానికి ముందు. అంటే ఏంటంటే ఆయన మాటలు ఈ దొంగలందరినీ ఏం చేస్తున్నాయంటే గుణపంతో పొడుస్తున్నట్టుగా ఉన్నాయి, భరించలేకపోతున్నారు సత్యాన్ని. అందుకే శత్రువు చంపేయాలి అని యేసుక్రీస్తు వారిని చంపడం కొరకు తిరుగుతున్నప్పుడు తమ్ముళ్ళకి ఇది తెలియదంటారా? పోనీ తెలిసిన తర్వాత ఏ ఒక్కడైనా మా అన్న చేసిన తప్పేంటి అని ప్రశ్నించే విధంగా ముందుకొచ్చాడా? మనకి ఇంకా బాగా అర్థమవుద్ది. సిలువ వేసినప్పుడు, పిలాతు ముందు నిలవబడినప్పుడు పట్టణం మొత్తం అల్లరే, రక్షకుణ్ణి చంపేస్తున్నారు అనేటటువంటి అల్లరి. ఈ అల్లరిలో కనీసం ఒక్కడైనా నిలబడి మా అన్నను ఎందుకు చంపుతున్నారు మీరు
అసలు మా అన్న చేసిన తప్పు ఏంటి ఒక్కడైనా అడగడానికి వచ్చాడండి? అంటే యేసుక్రీస్తు వారు బోధ కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం కానీ ఆ రోజు కుటుంబ సభ్యులు కూడా ఏకీభవించలేదండి, పట్టించుకోలేదు కుటుంబ సభ్యులు కూడా. అందుకే మహాతల్లి ఆ మరియమ్మ గారు ఒక్కతే అక్కడ కనబడినట్టుగా మనకు తెలుస్తుంది తప్ప సిలువ సందర్భంలో మిగిలిన ఏ కుటుంబ సభ్యులు కూడా అక్కడ కనబడరు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే మనం ఈరోజు విశ్వసించి ఆయన నమ్ముకుంటున్నామో, ఆయన భూమి మీద బ్రతికినటువంటి దినాలలో ఆయన కుటుంబమే ఆయన్ని విశ్వసించలేదు. అందుకే మన ప్రధాన యాజకుడు ఏమంటాడు హెబ్రీ పత్రికలో మీరు చూడండి, మనకిలాగే మనం ఏ స్థితిలో అయితే శోధింపబడుతున్నామో అన్నీ ఆయనకు ఉన్నాయంటాడు. ఈవెన్ కుటుంబంతో సహా. 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 15వ వచనంలో చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. సమస్త విషయములలోనూ అంటే మనం ఈ రోజు మారనటువంటి వ్యక్తుల ద్వారా ఎలా శోధింపబడుతున్నామో ఆ రోజు తన కుటుంబం ద్వారా కూడా ప్రభువు వారు శోధింపబడ్డారు అన్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది జరిగినటువంటి పరిణామాలను తీసుకుంటే. ఆయన కుటుంబ పరంగా శోధనలు ఎదుర్కొన్నాడు అన్నది స్పష్టం. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాలం గడిచింది, ప్రభువు వారు చంపేయబడ్డారు. ప్రభువు వారు చంపిన తర్వాత సంఘం ఏర్పాటైపోయింది. కాలం గడిచిపోయిందండి. కాలం అలా గడుస్తూ ఉన్నప్పుడు మనం కూడా పేజీలు తిప్పుకుంటూ ముందుకు వెళ్తే జరిగినటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తే, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తే, అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు. తర్వాత వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్ల నేను, సహోదరులారా నా మాట ఆలకించండి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ సందర్భాన్ని యాకోబు గారు మాట్లాడుతున్నారండి. ఎవరు ఈ యాకోబు అంటే శిష్యులలో ఒక్కడైన యాకోబు కాదు. శిష్యులలో ఒక్కడైన యాకోబు 12వ అధ్యాయంలోనే చంపబడ్డాడు, శిరచ్ఛేదనం చేయబడ్డాడు. శిష్యులలో ఒక్కడైన యాకోబు కాదు. ఎవరి యాకోబు? తమ్ముళ్లలో ఒక్కడైనటువంటి యాకోబు అండి. కాలం గడిచి కొద్ది సంవత్సరాలు ముందుకు వెళ్ళేసరికి ఏ యాకోబు యేసుక్రీస్తు వారిని నమ్మలేదో అదే యాకోబు క్రీస్తు వారు స్థాపించినటువంటి సంఘములో ఒక పెద్దగా నియమింపబడ్డాడండి. ఏమయ్యాడు? కాలం గడిచేసరికి మార్పు, ఎలాంటి మార్పు వచ్చిందో చూడండి. సంఘానికి పెద్ద. ఆ రోజు అపోస్తలులు ఉన్నటువంటి కాలములో అపోస్తలుల స్థాయికి ఎదిగాడు అంటే భక్తి విషయంలో సంఘానికి పెద్దగా ఉండి సంఘములో జరిగే సమస్యలకు వాక్యానుసారంగా తీర్పులు చెప్పే విధంగా అతను ఎదిగాడు అంటే ఎంతలోనే అంత మార్పు ఎలా సాధ్యమైంది? కుటుంబ సభ్యుడికి ఏం జరుగుంటుంది? ముందు అదే నోరు కదా, యోహాను 7లో చూసుకుని అదే నోరు కదా తిట్టింది. ప్రభువును విశ్వాసం ఉంచలేదు. వాళ్ళే కదా సిలువ వేసినప్పుడు కూడా రాలేదు. వాళ్ళే కదా అన్న కష్టంలో ఏ కష్టంలోనూ పాలు పొందలేదు. కుటుంబం అంటే మీరు గమనించండి. నన్ను ఎవరైనా పెట్టడానికి ఊరికి నా ఇంటి పేరు అందరూ వస్తారు. నేనే అంటాను, ఒక లారీ మందిని దింపుతాను రా అంటాను నేను. మీరు అంతే. నాకు ఎవరో లేరు అనుకుంటున్నావా? లారీల మీద తింపుతానంట. మరి ప్రభు ఎందుకు? కనీసం ఒక్కడు కూడా ఆయన పక్షాన్ని నిలబడలేదు ఆ రోజు. కానీ కాలం గడుస్తుంటే కుటుంబం చూసారా, ముందు అవిశ్వాసంగా కనిపించింది. తర్వాత మనకలా చిన్ని స్థాయి కలిగిన వారు కాదండి. ఎవరు వీళ్ళు? గొప్పగా వాడబడ్డారు తమ్ముళ్ళు. యేసుక్రీస్తు వారి తరువాత తమ్ముళ్ళు. యాకోబు సంఘానికి పెద్ద అయ్యాడు.
పెద్ద మాత్రమే కాదు, ఒక గొప్ప పత్రికను కూడా రాశాడు, యాకోబు పత్రిక. ఎవరు ఆ పత్రిక రాసింది అంటే యేసుక్రీస్తు గారి తమ్ముడే, స్వయాన తమ్ముడు, మరియ గారు కన్నటువంటి కొడుకు యాకోబు, ఆయనే పత్రిక రాశాడు. అది అంటే నేడున్నటువంటి సార్వత్రిక సంఘానికి నీతులు చెప్పేంత గొప్ప భక్తి ఎలా వచ్చింది తనకి, యాకోబు గారికి? ఏం జరిగి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అసలు? ఇంకా మరి చూడండి, యోధా పత్రిక 1 అధ్యాయం ఉంటుందండి. ఎన్ని అధ్యాయాలు అన్నారంటే ఇంక రావడం తప్ప ఏముండదు ఇక్కడ. మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి. ఎవరు ఈ యోధా అంటే ఇస్కరియోతు యోధా కాదు, అమెరికన్స్ చెప్పినట్టు. ఎవరు ఈ యోధా అంటే తమ్ముడు. మనం చదువుకున్నామే మత్తయి 13 లిస్టు, యాకోబు, యోధా అని. ఆ యోధాలో ఒకడు. అందుకే యాకోబు సహోదరుడైన యోధా అంటున్నాడు, చూసారా? యాకోబు సహోదరుడైన యోధా క్రీస్తుకు దాసుడు. క్రీస్తుకు సహోదరుడే కాదా? క్రీస్తుకు తమ్ముడే కదా, యాకోబుకు తమ్ముడే, సహోదరుడే, క్రీస్తుకు సహోదరుడే. కానీ అతని ఇంటెన్షన్ చూడండి, పత్రికను పరిచయం చేసేటప్పుడు అతను పరిచయం చేసుకునేటప్పుడు యేసుక్రీస్తుకి దాసుడు అని పరిచయం చేసుకుంటున్నాడండి. తమ్ముడు అని పరిచయం చేసుకోవచ్చు కదా, తప్పేముంది? అదే బ్లడ్ రిలేషన్ కదా, తప్పేముంది? యాకోబు సహోదరుడు అని రాసుకున్నాడు, యేసుక్రీస్తు సహోదరుడు అని రాసుకోవచ్చు కదా. అంటే యేసుక్రీస్తు వారిని అతను చూసే విధానం ఎంత మారిందో ఆ పదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. అప్పటి వరకు నా అన్నగారు అని చెప్పుకోవడానికి సిగ్గుపడినటువంటి నోరు ఇప్పుడు ఏం చేస్తుంది? దాసుడు, నేను అతనికి దాసుణ్ణి, అతను నాకు అన్నగారు కాదు, అతనికే నేను దాసుణ్ణి, అంటే నాకు అతను యజమాని. అంటే అంత గొప్ప విశ్వాసం వీరికి ఎలా కలిగింది? ఏం జరిగితే ఈ గొప్ప విశ్వాసం కలిగింది అని మనం ఆలోచించినప్పుడు, ఇంకా మీరు చూడగలిగినప్పుడు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తే, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, ఆల్ఫై కుమారుడు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అను వారు శిష్యుల పేర్లు చెప్తూ 14లో, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏ సహోదరులైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేదో వీళ్ళంతా ఎక్కడికి వచ్చేసారు? మేడగదిలోనికి వచ్చేసారండి. అంటే త్వరిత కాలములోనే, రోజుల్లోనే వీళ్ళలో మార్పు జరిగిపోయింది. రోజుల్లోనే యేసుక్రీస్తు వారి సన్నివేశం జరిగి ఎంతకాలం అవుతుందండి? అక్కడ 40 రోజులు ఉన్నాడు. పునరుత్థానుడు అయిన తర్వాత 40 దినాలు ఉన్నాడు కదా. 40 దినాలు ఉన్న తర్వాత కొన్ని రోజుల్లోనే ఇది జరిగింది. సంవత్సరాలు పట్టేలేదు, కొన్ని రోజుల్లోనే ఇది జరిగిపోయింది. ఆ పెంతెకొస్తేనే పండగ దినాన వీళ్ళంతా కూడా ప్రభువును విశ్వసించినటువంటి విశ్వాసుల కుటుంబంగా మారిపోయింది. అంటే ఆయన సహోదరులు అందరూ, మరియా, అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు రాక పరమార్థాన్ని గ్రహించారు. అంటే అసలు ఏం జరుగుతుంది? ఇంతలోనే అంత మార్పు ఎలా సాధ్యమైంది? తిట్టిన వాళ్ళు, పట్టించుకోలేని వాళ్ళు, అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఎందుకు పూజిస్తున్నారు ఈరోజు? ఎందుకు పూజిస్తున్నారు ఈరోజు అని మనం ఆలోచించినప్పుడు, ప్రియమైన దేవుని వారలారా, ఒక చక్కటి సందర్భం మనకు కనబడుద్ది. మనం చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త. లోతున్నారు, ఈ సంవత్సరం కూడా వచ్చారు. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచిపోయాడండి. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహముల్లో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చారు.
3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకిస్తూ వారి ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచెరు. ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూసి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుతున్నాను, నిన్ను వెతుకుచున్నావు. అప్పటికింకా తండ్రి బ్రతికే ఉన్నాడు. ఆయనకు 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తండ్రి బ్రతికే ఉన్నాడు లెక్కల్లో. 30 సంవత్సరాల వయసు వచ్చి పరిచర్యకు వచ్చేసరికి తండ్రి ప్రస్తావన అక్కడ కనబడలేదు. ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని చూస్తే యేసుక్రీస్తు వారు కావాలనే యెరూషలేములో ఉండిపోయాడు. వీళ్ళు ఏం చేశారు? ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటాడులే అంటే, చూడండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఎక్కువగా మన దగ్గర లేకపోతే అమ్మ పిన్నుల దగ్గర, బాబాయిల దగ్గర, మేనమామల దగ్గర, మేనత్తల దగ్గర ఉంటారు కదా. మా మేనల్లుళ్ళు ఉన్నారనుకో, నాతో ఉంటారు ఇక్కడ వస్తే, లేదా తాతయ్యతో ఉంటారు, అమ్మమ్మతో ఉంటారు, చిన్నమ్మలతో ఉంటారు. యేసుక్రీస్తు వారి రిలేషన్, కుటుంబ సభ్యుల వివరాలు కూడా మనం తీసుకుంటే, తల్లిదండ్రుల ధీమా ఏంటంటే నడిచి వెళ్ళేటప్పుడు చూసుకున్నారట, కనబడలేదట. ధీమా ఏంటి? నెలవైన వారు బంధువులలో ఉన్నాళ్లే అనుకున్నారు అంతే. అంటే ఈయన ఏం చేసేవాడు? ఈయన ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళడం, ఆ చిన్న స్థానం నుండి మన పిల్లలు ఎలాగైతే తిరుగుతున్నారో అదే రీతికి యేసుక్రీస్తు వారు కూడా ఆ ఇరుగు పొరుగు వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళడం, వారితో ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సంగతులు, శాస్త్రులు పరిసయ్యులతోనే ఆయన ఆడుకుంటున్నాడు. ఇక్కడ 12 సంవత్సరాల వయసులో శాస్త్రులు పరిసయ్యులతోనే ఆడుకుంటున్నాడు. ఇక ముద్దపప్పులు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వాళ్ళతో ఆడుకుంటాడు కదా. నీకు దండం బాబు విడిచిపెట్టని గోల పెట్టేసి ఉండాలి ఈయన దెబ్బకే చిన్నప్పుడు. ఇప్పుడు మన వాళ్ళు మా ప్రశ్నలు, మా ఓడిని అంటున్నారండి, మీ ఓడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నాం అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ మా ఓడి ప్రశ్న 5 సంవత్సరాలు, ఈడి ప్రశ్నలకే సమాధానం చెప్పకపోతే 12 సంవత్సరాల వయసులో ఆయన స్థితి ఏంటి? ధర్మశాస్త్రోపదేశకులను ఆయన ఏం చేశాడు? ఆశ్చర్యపోయే విధంగా ప్రశ్న సమాధానం ఆయనదే. అంటే ఆయన స్థితి, అప్పటికి ఆయన మెచ్యూరిటీ, వాక్యములు ఆయన స్థితి ఆ వయసులో మనం తీసుకుంటే కనబడుతుందండి సాక్ష్యంగా. అంటే యేసుక్రీస్తు వారు కుటుంబ సభ్యులతో చక్కటి రిలేషన్ కలిగి ఉన్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే బంధువులు తప్పిపోగానే ఎక్కడో ఒక చోట ఉంటాడు అనుకున్నారు తప్ప, మనోడు ఎవరితోనే కలడో, వీడికి సిగ్గు ఎక్కువ, ఎక్కడైనా తప్పిపోయాడా అని అనుకోలేదు తల్లిదండ్రులు. వీడు ఎక్కడో చోట ఉంటాడులే, ఎవరు కూడానో వెళ్ళి ఉంటాడులే, ఏదో అత్త కూడానో, బాబాయ్ కూడానో, మేనమామ ఏదో ఉంటాడులే అని అనుకుని ఒక రోజంతా ప్రయాణం చేసి ముందుకెళ్ళిపోయి అప్పుడు అడుగుతున్నారట, ఎక్కడైనా కనబడ్డా, మా ఎమ్మనేలు ఎక్కడైనా కనబడ్డా, మా ఏసీ ఎక్కడైనా కనబడ్డా, ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర లేడు. అయ్యో తప్పిపోయాడు అనుకున్నారండి. అప్పటి వరకు వీళ్ళ విశ్వాసం ఏంటి? ఎక్కడో ఒక చోట ఉంటాడులే. అంటే ఆయన బ్రతికినటువంటి ఆ విధానాన్ని చూస్తే చిన్ననాటి నుండే తండ్రి పనులు ఏంటి? ఆ పనులు అజ్ఞానాన్ని తొలగించడం, సమాజంలో అజ్ఞానాన్ని తొలగించడం, ఆ తొలగించే పనిలోనే ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా ఇదే. అందుకే బయట ఉన్న వారిని కోచింగ్ చేసేవాడు, ఆఖరికి ధర్మశాస్త్రోపదేశకుల్ని కోచింగ్ చేస్తున్నాడు. అంటే తన కుటుంబ సభ్యులకు వాక్యం చెప్పుకుని ఉండుంటారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఖచ్చితంగా ఆయన చెప్పుకుని ఉండుంటాడండి, ఖచ్చితంగా. మీరు యేసుక్రీస్తు వారు తన తమ్ముళ్ళు వీళ్ళంతా ఏం చేసేవారు? ఈ పని ఏంటి? తండ్రి పని ఏంటి అంటే వడ్రంగి పని. ఏం చేసేవారు వీళ్ళు? వడ్రంగి అంటే మంచాలు చేయడం, ఏదైనా మంచి మంచి వస్తువులు, మంచి ఆకృతి, ఒక ఫర్నిచర్. ఆ వృత్తి కలిగినటువంటి కుటుంబం యేసుక్రీస్తు వారు పుట్టింది. ఆ కుటుంబంలో పుట్టాడు. వీళ్ళంతా కలిసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ధర్మశాస్త్రం ప్రకారంగా పెద్ద కొడుకు, జ్యేష్ఠ కుమారుడు ఎలా బ్రతకాలో ఇంట్లో ఆయన బ్రతుకుతూ తోడ్పాటును అందిస్తూ, మీరు ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్యను నేనే అని కుటుంబ సభ్యులతో ఆయన చెప్పుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ధర్మశాస్త్రోపదేశకులను ఆయన విడిచిపెట్టలేదు, బంధువులను ఆయన విడిచిపెట్టాడు, అలాగే కుటుంబ సభ్యులను కూడా ఆయన విడిచిపెట్టిన దాఖలాలు లేవు. అందుకే మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఎలా అర్థమైంది? ఇవన్నీ చూసినప్పుడు యోహాను 8లో మనం చదువుకున్నట్టుగా, నిన్ను నీవు గొప్ప చేసుకుంటున్నావు,
నిన్ను నీవు సమాజానికి కనబరుచుకోవాలనుకుంటున్నావు అంటే ఏంటి? మాతో ఎప్పుడు నువ్వు చెప్పేవాడివి, ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పుకునేవాడు కదా, యేసుక్రీస్తు వారు చెప్పుకునేవాడు తమ్ముళ్ళతో. ఏమని చెప్పుకునేవాడు ఆయన తమ్ముళ్ళతో? ఇదిగో మీరు ఎదురు చూస్తున్నటువంటి యాకోబులో నక్షత్రం ఉదయిస్తారన్నారు. ఎవరా నక్షత్రం అంటే మరెవరో కాదు, నేనే. మీ కొరకు ఒక రాజు రాబోతున్నాడు, ఆ రాజు ఎవరో కాదు, నేనే. ఈ ప్రవచనాలన్నీ ఎత్తి చూపిస్తున్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే పక్కనున్నటువంటి ఒక అన్నగారిగా చూశారు తప్ప దేవుడిగా ఆయన్ని చూడలేకపోయారండి. అన్నగారిగానే చూశారు తప్ప దేవుడిగా ఆయన్ని చూడలేకపోయారు. ఏదో కొన్ని విద్యలు నేర్చుకుని ఉంటాడు, లేకపోతే ఏదో భ్రమపడుతున్నారు వీళ్ళు అని అనుకున్నారే తప్ప ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి విశ్వాసం అన్నది ఉంచలేకపోయారు. అందుకే నువ్వు గొప్పగా అనుకోవాలనుకుంటున్నావు అని అనుకున్నారు తప్ప వారు యేసుక్రీస్తు వారి విషయంలో అలా అభ్యంతర పడుతూనే ఉన్నారండి. అందుకే ఏ అద్భుతం దగ్గర వారు పట్టబడ్డారు అని మనం ఆలోచించినప్పుడు వాళ్ళు ఎక్కడ దొరికిపోయారు అంటే దేని దగ్గర లోతుగా ఆలోచించారు అంటే మీ అన్నగారిని చంపబోతున్నారు, చంపిన తర్వాత 3 దినాలు సమాధిలో పెట్టబోతారు, పెట్టిన తర్వాత నేను తిరిగి లేస్తాను, పునరుత్థానున్నవుతాను అనగానే ఆ అద్భుతం దగ్గర కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచనలో పడ్డారండి. అందుకే ఏ అద్భుతం దగ్గర కూడా వాళ్ళు స్పందించలేదు, ఏ అద్భుతం దగ్గర కూడా వాళ్ళు స్పందించలేదండి. ఎక్కడ వాళ్ళు స్పందనలోకి వచ్చారు అంటే ఈ 40 దినాలు ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులలో ఒక పరిపూర్ణమైన మార్పు కనిపించింది, కుటుంబ సభ్యులలో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి మార్పు కనిపించింది. ఎప్పుడు కనిపించింది పరిపూర్ణమైన మార్పు అంటే ఆయన బ్రతికినటువంటి ఆ 12 నుంచి 30 సంవత్సరాల మధ్యకాలం తన కుటుంబానికి ఆయన సువార్తను ప్రకటించుకున్నాడు, తన గ్రామానికి ఆయన సువార్తను ప్రకటించుకున్నాడు, తన బంధువులకు ఆయన సువార్తను ప్రకటించుకున్నాడు. అంటే బాహ్య సంబంధమైన పరిచర్య 3.5 సంవత్సరాలు జరిగితే కుటుంబ సభ్యుల కొరకు చేసినటువంటి పరిచర్య ఎంతయ్యా అంటే 18 సంవత్సరాలు చేశాడండి పరిచర్య ఆయన. పాపం చాలా మందికి తెలియక భారతదేశం వచ్చాడు, భారతదేశంలో సన్యాసుల దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాడు, కొన్ని విద్యలు నేర్చుకుని మరలా అక్కడికి వచ్చి అవన్నీ చేశాడు అని అంటున్నారు. అంతే తెలియక. ఎందుకంటే 12 నుంచి 30 ఈ 18 సంవత్సరాల లైఫ్ రాయబడలేదు, మరుగై ఉంది, ఉంది కానీ మరుగై ఉంది. ఆ మరుగై ఉన్న దాంట్లో ఆయన ఏం చేశాడు అంటే కుటుంబ సభ్యులకు చెప్పుకున్నటువంటి ఆ సువార్తను దేవుడు అక్కడ రాయించలేదు. అందుకే ఆయన తత్వాన్ని రాయించాడు. లోకా గారు వేసినటువంటి సువార్తల తత్వాన్ని ఏంటి? 12 సంవత్సరాల వయసులోనే ప్రశ్నించే తత్వం. అది ఎక్కడైనా ఆయన ప్రశ్నించేటటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఆ 12 సంవత్సరాల వయసులోనే తండ్రి పనుల మీద నేను ఉండాలి అన్న తత్వం కలిగిన వాడుగా ప్రభు కనబడుతున్నాడు. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఆయన గురించి చెప్పిన ప్రతిదీ ముందు ఎవరికి చెప్పుకున్నాడు? ఆయన కుటుంబ సభ్యులకు చెప్పుకున్నాడండి, కుటుంబ సభ్యులకు చెప్పుకున్నాడు. అందుకే బుర్రకు ఎక్కలేదు, ఆ ప్రవచనాలు చెప్తుంటే వీళ్ళ బుర్రకు ఎక్కలేదు. కానీ ఏది వారి జీవితాన్ని ఆకర్షించింది, ఆలోచింపజేసింది అంటే శిలువ మీద చంపేశారు, ఈయన మరలా తిరిగి లేచాడు, అది కూడా చెప్పుకున్నాడు. నన్ను చంపేస్తారు, 3వ దినాన లేస్తాను అని శిష్యులకు ఎలా చెప్పుకున్నాడు, కుటుంబానికి కూడా అలాగే చెప్పాడు, కుటుంబానికి కూడా అలాగే చెప్పుకున్నాడు ఆయన. అందుకే ఏ అద్భుతం దగ్గర ఆలోచనలో పడలేనటువంటి కుటుంబం ఏ అద్భుతం దగ్గర ఆగిపోయారు అంటే పునరుత్థానము దగ్గర ఆగిపోయారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, పునరుత్థానం అన్నది ఎప్పుడు జరిగిందో అప్పుడే ఆగిపోయారు, అరెస్ట్ అయిపోయారు వీళ్ళంతా కూడా. నిజమే, ఒక దేవుడు తప్ప దీన్ని ఎవ్వరూ సాధ్యం చెయ్యలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసినటువంటి కాలములో యేసుక్రీస్తు వారు ఒక్కడే చేయలేదండి అద్భుతాలు. యేసుక్రీస్తు వారు శిష్యులు చేశారు అంటే శిష్యులు చేశారు. యేసుక్రీస్తు వారు ఎలా చేశారు, శిష్యులు కూడా అలాగే చేశారు. మరి వారికి ఆయన ఆ బలాన్ని, ఆ శక్తినిచ్చి పంపాడు కదా ఇశ్రాయేలీయుల మధ్యకి. పంపినప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా చేసేవారు, వాళ్ళు కూడా అలాగే చేసేవారు. వాళ్ళు చేస్తే రోగాలు పోయి, దెయ్యాలు పోయి, అన్నీ పోయి. అందుకని ఆ అద్భుతాలు దేన్ని కూడా వీళ్ళ దృష్టిలో పెట్టుకోలేదు, ఏ అద్భుతం కూడా వీళ్ళని ఆకర్షించలేదు. అద్భుతం దేన్ని ఆకర్షించింది అంటే ఆ చెప్పినటువంటి చివరిది, నేను తిరిగి లేస్తాను అన్నది, అది వాళ్ళని ఆలోచింపజేసింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అది ఆలోచింపజేసింది. నిజమే కదా, నిజమే కదా, నిజమే. ఆ రోజు చెప్పాడు కదా నా అన్న నాకు,
నేను తిరిగి లేస్తానని చెప్పాడు కదా, ఇదిగో సజీవంగా లేచాడు అంటే మా అన్న చెప్పింది వాస్తవమే, ధర్మశాస్త్రం చెప్పింది వాస్తవమే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అన్నది వాస్తవమే. ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళందరికీ అర్థమయ్యి ఎప్పుడైతే ఇవన్నీ వారు గ్రహించుకున్నారో ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ రోజు ప్రభువును వెంబడించడం మొదలుపెట్టారు. అందుకే పునరుత్థానం అయిన తర్వాతే కుటుంబం విశ్వసించింది తప్ప ముందు కుటుంబం అన్నది లేనట్టుగా మనకి ఆధారాలతో సహా కనబడుతుంది. ఆధారాలతో సహా పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాతే కుటుంబం విశ్వాసంలోనికి వచ్చింది. అందుకే అంత గొప్ప బలమైన పరిచర్య కుటుంబ సభ్యులు చేయగలిగారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. అందుకే యేసుక్రీస్తు వారి కుటుంబం ఎలా రక్షణలోకి వచ్చారు అంటే దేనిని బట్టి వాళ్ళు రక్షణలోకి వచ్చారు? అద్భుతాలను బట్టి కాదు. దేనిని బట్టి వాళ్ళు వచ్చారు అంటే, ఎందుకంటే అద్భుతాలు అందరూ చేస్తున్నారు. ఆఖరికి గారడీ సీమోను గారు కూడా అద్భుతాలు చేసేవాడే ఆ రోజు. వాడు కూడా దేవుని చూసినట్టే చూశారని రాయబడి ఉంది. గారడీ సీమోను కూడా దేవుని చూసినట్టే. అందుకే ఎవరిని చూసినా అందరూ చేస్తున్నారు అద్భుతాలు. మా అన్న కూడా గొప్ప కొరకు చేస్తున్నారని అనుకున్నారు. కానీ పునరుత్థానుడు అయ్యేసరికి అందరి నోర్లు మూయబడ్డాయి. దేవుడు గొప్ప దీన్ని ఎవ్వరు చేయలేరు అనుకుని అప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళ విశ్వసించడం మొదలుపెట్టారు. అంటే క్రీస్తు వారి కుటుంబము ఎప్పుడు రక్షణలోనికి వచ్చింది అని మనం ఆలోచించినప్పుడు ఈ జరుగుతున్నటువంటి ప్రతి సన్నివేశాన్ని ఈ 18 సంవత్సరాల మరుగై ఉన్న జీవిత కాలంలో ప్రభువు తన కుటుంబానికి ఏం చేశాడు? చెప్పుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? కుటుంబ సభ్యులకు చెప్పుకున్నాడు. ఆయన చెప్పాడు కాబట్టి జ్ఞాపకం వచ్చినాయి, గుర్తుకొచ్చినాయి. వారికి గుర్తుకొచ్చి నిజమే కదా, అన్న చెప్పాడు, అన్న చెప్పినట్టుగానే జరిగింది అన్న ఆలోచన కలిగి వారు కుటుంబ సభ్యులందరూ కూడా మారినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, మనందరికీ కూడా ఒక వాగ్దానం ఉందండి ఈరోజు. వీళ్ళందరూ ఎలా విశ్వాసులుగా మారారు అంటే వీళ్ళకి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడికి ఈరోజు ఒక వాగ్దానం ఉంది. ఏంటి ఆ వాగ్దానము అని మనం ఆలోచించినప్పుడు మీరు చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చెబుతున్నటువంటి మాట చదవండి అందరూ కూడా. కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తును గురించిన మాట వలన. అర్థమైందా? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కాగా ఏం చెబితే విశ్వాసులు అవుతారు అంటే క్రీస్తు గురించి చెప్పడం వలన వారు విశ్వాసులవుతారు. ఇది ఒక వాగ్దానం అండి. ఎప్పటికీ ఏ కాలంలో ఉన్న వారికైనా ఇది జరిగేటటువంటి వాగ్దానం దేవుడు ఖచ్చితంగా మనకిచ్చాడు. ఇది వినుట వలన విశ్వాసులవుతారు. యేసుక్రీస్తు వారి కుటుంబం విశ్వాసులుగా ఎందుకు మారారు అంటే వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు వాక్యం అన్నారు. వాళ్ళు ప్రభు ఎప్పుడు కూడా కుటుంబాన్ని అశ్రద్ధ చేయలేదు. ఆయన కుటుంబానికి దూరంగా ఎప్పుడు బ్రతకలేదు. ఆయన కుటుంబానికి ఏం చెప్పుకున్నాడు? ఆయన వాక్యాన్ని చెప్పుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులందరికీ వాక్యాన్ని చెప్పుకోబట్టే ఆ వాక్యము ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయబడింది? ఫలించింది. చెప్పిన వాక్యం, విత్తిన వాక్యం అది ఎప్పటికీ నిరర్ధకం అయిపోదు. ప్రియమైన దేవుని వల్ల అది ఎప్పటికీ నిరర్ధకం అయిపోదు. ఆయన చనిపోయినా ఆయన చెప్పిన వాక్యం కుటుంబ సభ్యుల్లో బ్రతికింది. చూసారా? అందుకే మనందరికీ చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది విశ్వాసం. కాకపోతే ఏం చేయాలి? వినాలి, వినిపించాలి. వినిపించడం వలన విశ్వాసులుగా మారుతారు. 18 సంవత్సరాలు తన యొక్క బంధువులు, తన యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ వినిపిస్తూనే ఉన్నాడండి. వినిపించి చివరాఖరికి ఆయన చెప్పిన మాట, ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందడు. ఎందుకంటే నాతో పాటే తిని నాతో పాటే తిరిగి వీళ్ళంతా ఉండేసరికి ఈయన చెబుతున్న మాటలు నేనే దేవుణ్ణి అనేసరికి వీళ్ళకి ఎలా ఉంది? ఎటకారంగా కనబడుతుంది. ఇదేట్రా బాబు, దేవుణ్ణి అంటాడు ఏంట్రా బాబు అనుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే క్రియారూపకంగా చూశారో, పునరుత్థానుడై లేచిన క్రీస్తుని క్రియారూపకంగా చూశారో, తెరిచిన సమాధిని చూశారో, అందరూ కూడా మరలా రివైండ్ చేసుకున్నారు. అన్న చెప్పింది తప్పు, వాస్తవమే, మనం పొరపాటు పడ్డాం కాబట్టి మనం విశ్వసించాలి అన్న విశ్వాసంలోనికి కుటుంబం అంతా వచ్చింది. ప్రియమైన దేవుని వాళ్ళారా,
అందుకే మనందరికీ కూడా ప్రభు కుటుంబం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎవరైనా వింటారు, ఎవరైనా మారుతారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ప్రభువు యొక్క కుటుంబం. ఆయన వినిపించాడు, ఆయన మార్చుకున్నాడు. ఆయన వినిపించాడు, ఆయన మార్చుకున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటి అంటే, వాక్యాన్ని కుటుంబ సభ్యులకి ఏం చేయాలి? వినిపించాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాక్యాన్ని కుటుంబ సభ్యులకి వినిపించాలి. వినుట వలన విశ్వాసవంతులవుతున్నారు వాళ్ళు, వినుట వలన విశ్వాసులుగా మారుతున్నారు వాళ్ళు. అందుకే క్రీస్తుని గురించిన మాట ప్రతి ఒక్కరి చెవిలోనూ పడాలి. ముఖ్యంగా ఎవరైతే మారకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర క్రీస్తుని గురించినటువంటి మాటలు ప్రకటింపబడాలి. అది క్రీస్తు వారు చేశారు. పబ్లిక్లోకి రావడానికి ముందుగానే కుటుంబానికి చెప్పాల్సిన ప్రతి సంగతి చెప్పి తన బాధ్యతను నెరవేర్చి పబ్లిక్లోకి వచ్చి ఆయన చచ్చిపోయాడు. తర్వాత విత్తిన ఆ మాటలు చనిపోయిన తర్వాత ఫలించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే ఈరోజు నీ కుటుంబం మారాలి అన్నా, ఈరోజు నా కుటుంబం, ఈరోజు మన కుటుంబం, వాళ్ళెవ్వరు మారాలి అన్నా మన దగ్గర ఉన్న ఏకైక ప్రధానమైనటువంటి మార్గము క్రీస్తును గురించిన సత్యము వారికి మనం చెప్పాలి. క్రీస్తును గురించినటువంటి సత్యాన్ని వారికి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడే వారు ఆలోచనలో పడతారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిజంగా ఆలోచించండి. ఎందుకు ఈరోజు మన కుటుంబ సభ్యులు ఇంకా అవిశ్వాసులుగానే ఉన్నారు అంటే, ఇక్కడ విన్న వాక్యము ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యతో చెప్పుకుంటున్నానండి, నా భర్తతో చెప్పుకుంటున్నానండి, నా పిల్లలతో చెప్పుకుంటున్నానండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విన్న వాక్యాన్ని, ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలిగింది. ఒక చక్కటి ఉదాహరణ కూడా చూసి యేసుక్రీస్తు వారి కుటుంబం, ఇంక దీనిని మించింది మనం చూపించలేం. బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ ప్రభువును మించినటువంటి ఉదాహరణ మనం చూపించలేం. ఆయన జీవితంలో కూడా శోధన ఉంది అని మనకు తెలిసినప్పుడు ఆయన ఎదుర్కొన్న విధానం ఈరోజు లేఖనం మన కళ్ళ ముందు పెట్టింది. కాబట్టి ఎంతమంది విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి చెప్పుకుంటున్నారు? ఎంతమంది చెప్తున్నారు ఇక్కడ విన్న వాక్యాన్ని? ఎంతమంది చెప్తున్నారు? ఎందుకు మన కుటుంబాలు మారట్లేదు అంటే, మనం వినమండి, మనం పాటించం. మనకు అదొక జబ్బు. మనకి రోగం. ఇది ఏ రోగము అంటే మందు లేని రోగం ఇది. ఈ రోగానికి మందు లేదు. ఈ రోగానికి మందు ఏంటంటే చావే. చెప్పం. మనం ఎన్నిసార్లు చెప్పినా చెప్పం, ఆలోచించం. విగ్రహాల్లో వచ్చి కూర్చుంటాం. అసలు నువ్వుంటావు అనవో కూడా డౌటే. నువ్వుంటావో అనవో డౌట్. ఇక్కడ వాక్యం ఒక జబర్దస్త్ చేయడానికి వచ్చినట్టు, లేకపోతే ఏదో ఆచారంగా వచ్చినట్టు వచ్చి కూర్చుంటారు సంఘాల్లో. అంతే. అక్కడ ఏం చెప్పబడింది అంటే, కిందకి వెళ్ళి మెట్లు దిగిన తర్వాత ఏం చెప్పారు అంటే, ఒక ముక్కతో తీసి పడేస్తారు. చాలా బాగా చెప్పారు. ఒకే ఒక ముక్కతో తీసి పడేస్తారు. రాత్రి మా తాతయ్యని అడిగాను వచ్చేస్తుంటే, ఏమన్నావు వాక్యం అంటే, ఏం చెప్పాను వాక్యం అంటే, మా తాతయ్య అన్నాడు, దేవుడి గురించి చెప్పారా అన్నాడు. 50 నిమిషాల ప్రసంగాన్ని. ఎందుకంటే ఆయనకి పాపం మెమరీ లాస్. తప్పులేదు, ఆయనకి మెమరీ లాస్ ఏం తప్పులేదండి. నిన్నే గుర్తుపడతలేదు, ఇంక వాక్యాన్ని ఏం గుర్తుపడతాడు ఆయన? దేవుడి గురించి చెప్పేవారైనా కనీసం దేవుడినైనా జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన. మనకి మెమరీ లాస్ ఏం కాదు కదా, మెమరీ లాస్ పేషెంట్లు ఏం కాదు కదా. నేను తిట్టాననుకో, ఇంకో 10 సంవత్సరాలైనా నువ్వు అలాగే జ్ఞాపకం పెట్టుకుంటావు. నేను తిడితే ఇంకో 10 సంవత్సరాలైనా నీకు జ్ఞాపకం ఉంటుంది. పలానా రోజు పలానా స్పీకర్ నన్ను ఎలా తిట్టాడని చెప్తావు. ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల నీకు ఏమైనా ప్రయోజనం ఉందా? పోనీ దీన్ని పట్టుకెళ్ళి బయట చెప్పడం వల్ల ఎవడైనా మారతాడా? అక్కర్లేని విషయాలు, ఇక్కడ విన్న విషయాలు అక్కర్లేనివి బయటికి పట్టుకెళ్ళి చెప్పుకుంటే ఎవరికైనా కలిసి వద్దా? నీకు చెడ్డే, అవతల వ్యక్తికి చెడ్డే అది. కానీ నువ్వు ప్రేమించే వ్యక్తి మారాలి అంటే దేవుడు చెబుతున్న సూత్రం, వాడికి విశ్వాసం రావాలి అంటే నా మాటలు వాడు వినాలి. వాడు. అందుకే నువ్వేం చేయాలి? ఇక్కడికి వచ్చి నువ్వు వినాలి. కుర్చీల్లో నిద్రపోవడం, పక్కోళ్ళు కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఈ చెత్త ఈ చెదారం ఇక్కడ ఉండకూడదు. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటే, నువ్వు తెలుసుకోవడానికి వస్తున్నావు. తెలుసుకున్న విషయాన్ని ఏం చేయాలి? మరలా నీ కుటుంబ సభ్యుల దగ్గర నువ్వు పంచుకోవాలి. ఈరోజు చర్చికి వెళ్ళాం, దేవుని బట్టి ముందే మారని భర్తకే,
లేకపోతే మారని భార్యకి మాట్లాడే ముందు, పిల్లలకి భోజనం, ఎక్కడో ఒక చోట ఈరోజు చర్చికి వెళ్ళాం, ఏం జరిగిందో తెలుసా, ఏం చెప్పారో తెలుసా అని మొదలు పెట్టాలి. అక్కడ ఇది మాట్లాడారు, ఇది జరిగింది, ఇలా జరిగింది, యేసుక్రీస్తు జీవితంలో ఇది జరిగింది అని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, మనకు మరొక వాగ్దానం వెంటనే గుర్తుకు రావాలి. ఏంటి ఆ వాగ్దానము? నీరు పోయండి, నాటండి, అభివృద్ధి నేను. నీరు పోయకుండా, మొక్క నాటకుండా మారిపోవాలి. నా భర్త మారితే బాగుండు, నా భార్య మారితే బాగుండు, నా పిల్లలు మారితే బాగుండు. ఎలా వస్తారు ప్రాసెస్ జరగకుండా? ఇది ఎలా ఉందంటే చెట్టు నాటకుండా, ఏమి కాటకుండా మాకు కాయలు కావాలి, కాయలు తినేద్దాం అన్నట్టుగా ఉంది మనది. నువ్వు భూమి మీద ఉన్నావు, విత్తనాలు అయ్యు, నీరు పెట్టు, ప్రొటెక్షన్ అవ్వు, ఏమీ చెయ్యవు, కానీ ఏం కావాలి నీకు? ఫలాలు మాత్రం కావాలి నీకు. మనం ఎంత అమాయకంగా బ్రతికేస్తున్నాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే 2019 అంతా విడిచిపెట్టామేమో కుటుంబ సభ్యుల్ని, మారలేను. 2020లో మాత్రం ముందు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మొదలు పెట్టండి. అందుకే వినిపించండి. నేను అదే చెప్పాను మొన్న, మనం కొత్తగా తీసుకుపోయే నిర్మాణాలు వ్యక్తిగతంగా వినిపించడం నేర్చుకోండి. మీకు చేతనైతే మీరు చెప్పండి, లేదా మా బోటి వాళ్ళని పిలవండి, మేము వచ్చి సమయాన్ని కేటాయించి మీ కుటుంబ సభ్యులకు చెప్తాము, వాళ్ళు మారుతారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నామంటే వినుట వలన విశ్వాసం. ఆడెవ్వడైనా, మీ తాత మొగుడవచ్చు, వాడెవ్వడైనా మారతాడు. వాగ్దానం నిరర్ధకం కాదు ఎప్పటికే. వాగ్దానాన్ని నమ్మితే వాడిలో మార్పు అన్నది జరుగుద్ది. నువ్వు చేయాల్సిన పని వినిపించు, వాడికి వినిపించడం వలన వాడు మారతాడు. అలాగని వినిపించడం వలన వాడు మారిపోతాడు కదా అని వినిపించేసి నువ్వు బలాదూరు విరిగేసి నువ్వు దరిద్రమైన సాక్ష్యాన్ని మూట కట్టుకున్నావంటే నీ బ్రతుకుని చూసాడు దూరం అయిపోతాడు. కొన్ని సందర్భాలలో వినడం వల్ల మారితే, మరికొన్ని సందర్భాల్లో పవిత్రమైనటువంటి ప్రవర్తనను బట్టి మారుతారు అన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రవర్తన, ఎప్పుడైతే వినడము, ఇవి రెండు తోడైనవి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, నీ పవిత్రమైనటువంటి ప్రవర్తనతో కూడినటువంటి ఈ సువార్త ఎప్పుడైతే బ్రతుకు ద్వారా, నోటి మాట ద్వారా బయటకు వెళ్ళిందో, మారలేనోడు ఎవడుంటాడో ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎవరికి కోపం ఆయన అంటే? ఆయన కోపడే ఎన్నో భయంకరమైనటువంటి అసత్యాలు, క్యారెక్టర్ లేనటువంటి ఈ చెట్లు, ఈ పుట్లు, ఇలాంటి వాటిని పూజిస్తూ హృదయంలో పెట్టుకున్నప్పుడు ప్రభువుకి స్థానం ఎవరంటారా? మన ప్రభువుకి స్థానాన్ని ఎవరంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అంటే దాన్నే ప్రేమించే మనసు ఉంది వాళ్ళకి. దాన్నే ప్రేమించే మనసు ఉంది అంటే వాళ్ళు ఎంత మంచి మనసు కలిగిన వాళ్ళు మనకు అర్థం. నువ్వు అక్కడికి ఎలా తీసుకుని వెళ్ళాలి అంటే కింది స్థాయిలో దాన్ని ప్రేమిస్తున్నాడు అంటే నీది ఉన్నతమైన స్థానం కలిగింది. మరి దీన్ని నువ్వు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తే ప్రేమించకుండా విడిచిపెడతారా? చెప్పండి, విడిచిపెడతారా? ప్రేమించకుండా హృదయంలో చేర్చుకుంటారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. కాకపోతే విధానం తెలియాలి, పద్ధతి తెలియాలి. ఆ పద్ధతి ప్రభువు చేసి చూపించాడు మనకి. 18 సంవత్సరాల కుటుంబం కొరకు మరుగైన సేవ చేశాడు ఆయన. పబ్లిక్కి 3.5 సంవత్సరాలే, కుటుంబానికి 18 సంవత్సరాల సేవ చేశాడు. అందుకే మొదట మన కుటుంబ సభ్యుల నుంచి మొదలు పెడదాము. అందుకే నా భర్త మారలేదండి, నేను బయటికి రావట్లేదండి అని అనుకోకండి. దేని ప్రయత్నం దానిదే. అంటే కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయకండి. మనం ముందుగా తీసేసుకుంటాం నిర్ణయం. ఎన్నోసార్లు చెప్పానండి, ఇక్కడికి మారరండి, ఇంకటికి నీళ్ళు వేసేసానండి, అంటే ఏంటి చచ్చిపోయినట్టుగా వదిలేసానండి ఆత్మీయంగా అనుకుంటాం మనం. ఎన్నోసార్లు 18 సంవత్సరాలు, ఎన్నోసార్లు అంటే 18 సంవత్సరాలు ఆయన మరుగైన సేవ కుటుంబం వరకు చేశాడు ప్రియమైన దేవుని వాళ్ళారు. 40 వారి కొరకు, బంధువుల కొరకు ఆయన చేసినట్టుగా మనకి కనబడుతుంది. అందుకే ఇదిగో మనం కూడా 40 వారు, బంధువులు, కుటుంబ సభ్యులు, వీరందరితోనూ మనం మొదలుపెట్టినప్పుడు ఈ వ్యక్తిగతమైనటువంటి పరిచర్య ఖచ్చితంగా ఒక ఆలోచన అన్నది మనలో కనబడుద్ది అన్నది ఎలాంటి సందేహము లేదు. మొన్న యంగ్స్టర్స్ మీటింగ్లో చెప్పాను ఈ మాట, మరలా నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను. నిన్నే చెల్లి శ్యామల కూడా చెప్పింది మాట. ఎవరో ఇద్దరు వచ్చారట చెల్లి వాళ్ళ ఇంటికి, వాక్యం చెప్తానమ్మా అని. అయ్యో చెప్పండి అమ్మా అంటే, ఆదివారం చర్చికి వెళ్తాం మానేయండి, శనివారం వెళ్ళడం మొదలు పెట్టండి అని చెప్పారట వాళ్ళు. అంటే అసత్యాన్ని ఎంత క్రమపద్ధతిలో తీసుకెళ్తున్నారో చూసారా. అమాయకులు ఏం చేస్తారు, నిజమేనేమో అనుకుంటారు కదా,
అమాయకులు ఏం చేస్తారు, నిజమేనేమో అనుకుంటారు. బాగా చెడమడ కడిగేసి ఇంక నువ్వు రాక ఇక్కడికి అని చెప్తే నువ్వు తప్పుదోవలో ఉన్నావని అమ్మాయి సరిచేసి పంపిస్తుందట వాళ్ళని. మరి వారెవరో మారలేదు, తర్వాత ఇష్టం. కానీ అసత్యాన్ని వాళ్ళు ఎంత క్రమబద్ధంగా తీసుకెళ్తున్నారు, ఒక పద్ధతిగా పర్మిషన్ తీసుకుని, అమ్మ టైం ఉంటే వాక్యం చెప్తాం, టైం ఉంటే వాక్యం చెప్తాం, ఒక బాధ్యతగా వాక్యం చెప్పడం గురించి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా. అదే మన సోదరులు జేమ్స్ గారు నేను రెస్టారెంట్లో టిఫిన్ చేస్తున్నప్పుడు నైటు ఆ రెస్టారెంట్లో ఉండి తింటున్నప్పుడు ఇద్దరు వైట్ షర్ట్లు బ్లాక్ ప్యాంట్లు వేసుకున్న విదేశీయులు మంచి హైట్ ఉన్నారు, యంగ్స్టర్స్, ఒక 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉంటారు, ఇద్దరు యువకులు. వాళ్ళతో పాటు ఒకడు నల్లగా పొట్టుగా ఉన్నాడు, వాడేమో తెలుగు మాట్లాడుతున్నారు, వాళ్ళేమో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఏంటి వీళ్ళు మినిస్ట్రీ అంటే సోదరులు చెప్తున్నాడు జేమ్స్ గారు, అన్న మోర్మన్స్ మినిస్ట్రీ అని అన్నారా, వాళ్ళు వేసేది అదే అన్న. శుద్ధ తప్పుడు బోధ, పక్కా నరకం. ఆ బోధలోకి వెళ్తే పక్కాగా నరకం గ్యారంటీ. అంటే పక్కాగా నరకం గ్యారంటీ అన్న బోధని ఒక క్రమబద్ధతలో ఒక ఇంగ్లీష్ తెలిసినాడు తెలుగు ట్రాన్స్లేటర్ని ఒకరిని పెట్టుకుని అడు ఏం చేస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మీకు దేవుని మాటలు వినిపిస్తాం, వింటారా? సంఘాలకు వెళ్ళి వింటారా? అంటే మీరు గమనించండి, అసత్యం ఎందుకు అంత వేగంగా వెళ్ళిపోతుంది అంటే అసత్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వినిపించి ఒప్పించేస్తున్నారు అమాయకుల్ని. దేవుని పేరు చెప్పి అసత్యాన్ని వినిపించి ఒప్పించేస్తున్నారు. అలాంటిది సత్యం గురించిన వాగ్దానం మనకుంది. సత్యాన్ని చెప్పినప్పుడు సత్యము విని ఎందుకు ఒప్పుకోడు? కాకపోతే మనం చేయలేనిది ఏంటి అంటే మనం వినం, మనం చెప్పం. వాళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకున్నారు. అందుకే మీరు ఎవరిని టార్గెట్ చేసుకుంటారో ఈ సంవత్సరం అది మాతో చెప్పొద్దు, కానీ ఒక నిర్ణయాన్ని తీసుకోండి. వ్యక్తిగతంగా ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఈ వ్యక్తులకు నేను ఈ సంవత్సరంలో సువార్తను చెప్పాలి ఖచ్చితంగా అని మీరు నిర్ణయం తీసుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని ఆ వినే విషయాన్ని వారికి చెప్పారు అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఖచ్చితంగా వారిలో మార్పు అన్నది మొదలవుతుంది. ఇది దేవుని పని, నమ్మండి. మన పని కాదు, ఇది మార్చుకోవడం దేవుని పని. అందుకే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, అసత్యం అంత క్రమశిక్షణతో వెళ్తున్నప్పుడు సత్యం తెలిసిన మనము కూడా అంతే క్రమశిక్షణతో ముందుకు వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం నూతనంగా ఎంతో మంది ఆత్మలను దేవుని కొరకు మనం సంపాదించుకోవచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మన కుటుంబ సభ్యులను రక్షించుకోవచ్చు, మన బంధువులను, మనకు నెలవైన వారిని అందరినీ మనం రక్షించుకోవచ్చు. మనం చేయాల్సిన పని సమయము, ప్రకటన. అందుకే ఒక యూనిటీగా మీ వల్ల కాకపోతే మాకు చెప్తే మేము వస్తాము అంటున్నాం. మేము వస్తాం, మా సమయాన్ని వీలు చేసుకుని చక్కగా ఒక క్రమపద్ధతిలో వెళ్దాం, వాక్యం చెప్తామని అంటే ఎవరు కాదంటాడు? పనికిరాని ఎల్ఐసీలే గంటలు తరబడి అంటున్నారు కదా. ప్రభుత్వ పథకాలే గంటలు అన్నప్పుడు ప్రభువు పథకాన్ని ఆవిడండి ప్రార్థన చేసుకుని వెళ్తే ఆయనే మార్గాన్ని సుగమం చేస్తాడు. కాబట్టి ఒక కొత్త పద్ధతిలో ఈ సంవత్సరం మనం ముందుకు తీసుకుని వెళ్దాం. మన కుటుంబ సభ్యుల నుండే మొదలు పెడదాము. విశ్వాసి ఈ జోడు ప్రభు పనులు ముందుకు వెళ్ళలేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ తప్పుతుంది, ఎక్కడో ఒక చోట ఇబ్బందులు పడిపోతాం. అందుకే ఈ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి అంటే నీ పక్కనున్నాడు ఏం చేయబడాలి? విశ్వాసిగా మారాలి. అలా మార్చుకుని మనం ముందుకు వెళ్దాం. అలా వెళ్ళాలి అంటే వినిపించాలి. వినుట వలన ఏం కలిగింది? విశ్వాసం. దానికి ఉదాహరణ ఎవరు? ప్రభువు యొక్క కుటుంబ సభ్యులు. కాబట్టి చెప్పినటువంటి మాటలు మీ అందరి హృదయాల్లో ఫలించాలి అని దేవుని వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, మీ ప్రేమను బట్టి తండ్రి, ఈ సత్య సువార్తను తండ్రి బ్రతుకుండగానే తండ్రి అనేక మందికి వినిపించాలి అనేటటువంటి ఆలోచనతో కూడినటువంటి మాటలు విని ఉన్నాం తండ్రి. అవును తండ్రి, మీ కుమారుని భూమి మీదకు పంపి ఆయన అడుగు జాడలు మాకు నేర్పించారు తండ్రి. ఆయన వాక్యాన్ని ప్రకటించారు తండ్రి. కుటుంబ సభ్యులలో మార్పు అదుగు ప్రకటించిన వాక్యాన్ని బట్టే ఆయన చనిపోయిన వాక్యం బ్రతికింది తండ్రి. ఈరోజు మేము చనిపోవచ్చు ప్రకటించినటువంటి వాక్యం, కానీ ఒకరోజు బ్రతికించడానికి మీ వాగ్దానం ఉంది అనేటటువంటి విశ్వాసం మాలో తండ్రి నింపుమని ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఈ సంవత్సరం తండ్రి గడిచిన సంవత్సరంలో వృధా చేయకుండా ఆత్మల భారం కలిగిన ఆయన మేమందరము కూడా తండ్రి ఆత్మల కొరకు తండ్రి ఇదిగో ఎవరి బాధ్యతను వారి వ్యక్తిగతంగా మేము తీసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి చెప్పడానికి తండ్రి మా అందరికీ కూడా అట్టి సహాయమును అందించమని ప్రాధాయపడుతూ ఐక్యత కలిగి సంవత్సరంలో తలబెట్టిన ప్రతి కార్యము కూడా ఉన్నతంగా జరిపించడానికి ముందుకు తీసుకుని వెళ్ళడానికి
మా అందరికీ కూడా సహాయం అందించమని వేడుకుంటూ జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మీరే ఉండి తండ్రి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఇదిగో తండ్రి బలమైన మీ హస్తము కింద దీనులుగా మమ్మల్ని ఉంచుమని తండ్రి, మీ యొక్క కృపా కాపుదల్లో మమ్మల్ని భద్రపరచమని ప్రాధాయపడుతూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.